సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె వెంటనే ఓ వీడియో వదిలి నాకు ఏ సంబంధం లేదనేలా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన ఈ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లుగా కన్నడ మీడియా కోడే కూసింది. పార్టీలోని హేమ ఫోటో బయటకు రావడంతో ఆమె ఎంతగా బుకాయించాలని చూసినా లాభం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈ రేవ్ పార్టీలో నటి హేమ ఉన్నట్టుగా బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ కూడా స్పష్టం చేయడంతో హేమ అడ్డంగా బుక్ అయిందని సోషల్ మీడియా అంతా ఒకటే టాక్ నడిచింది. ఇదిలా ఉంటే ఈ రేవ్ పార్టీ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు కవరింగ్ చేసుకునేందుకు హేమ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒకవైపు హాట్గా ఈ రేవ్ పార్టీపై చర్చలు నడుస్తుంటే నాకేం తెలియదు అన్నట్లుగా తాజాగా ఆమె ఇన్స్టాలో రెసిపీ వీడియోలు స్టార్ట్ చేసింది. ఆమె తన ఇన్స్టా అకౌంట్లో బిర్యానీ తయారీ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో బిర్యానీ మేకింగ్ను హేమ చేసి చూపిస్తోంది. అయితే నెటిజన్స్ మాత్రం కామెంట్స్తో ఆమెను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. నువ్వు ఎంత కవర్ చేసినా బెంగళూరు వీడియోస్ పక్కా బయటకు వస్తాయి. నిన్న ఏం షో చేశావు? రేవ్ పార్టీ నుంచి వీడియో కాల్ పెట్టి అబ్బో ఆరితేరిపోయావు, జీవిస్తున్నావు మేడం. మీరు పార్టీలో వేసుకున్న డ్రెస్ మరియు మీరు పోస్ట్ చేసిన వీడియోలో సేమ్ డ్రెస్ మేడం, దొరికిపోయారు. ఇన్ని రోజులు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. సడన్గా మీరు ఇలా పోస్టులు పెడితే కవరింగ్ కోసం చేస్తున్నారని పోలీసు వాళ్ళకి తెలిసిపోతుంది మేడం. నీ కవరింగ్ లేక ఆపులే అంటూ నెటిజన్స్ హేమ పోస్టుకు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై ఇటు టాలీవుడ్ అటు కన్నడ సినీ రాజకీయ వర్గాల్లో హాటుగా వార్తలు నడుస్తున్నాయి.